హలో గైస్, వెల్కమ్ టు ప్రేమ్ ట్యుటోరియల్స్. మీకు ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేదే, అదే నా ఫ్రెండ్ గారి జీవితంలో మాత్రం 2-3 అమ్మాయిలు, వాడికంటే నేను చాలా బెటర్గా ఉంటా కదా, ఆయన అమ్మాయిలు ఎందుకు ఇలాంటి బోగ్గాలుగా పడతారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీ నిర్లక్ష్య ద్వారానికి పాడాలి చర్మగీతం. అదేంటి నిర్లక్ష్యం అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు మెట్రో ఎక్కారనుకోండి, అది ఖాళీగా ఉన్నప్పుడే వెంటనే వెళ్ళి కూర్చోవాలి, లేదంటే ఏదో బోగ్గాడు వచ్చి కూర్చుంటాడు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. అయినా ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్కి ట్యూషన్స్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, మ్యాథ్స్, హిందీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నిటికి. కానీ రియల్ లైఫ్లో జనాలతో కెమిస్ట్రీ బిల్డ్ చేసుకోవడానికి మాత్రం ఏ కోర్సు లేదు. ఆ ఆలోచనతోనే ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేశా. ఎడారిలో ఎండిపోయిన మీ జీవితంలోకి నా పొలంలోకి మొలకలు వచ్చాయి అని అరిచేలా చేస్తా. సెకండ్ షో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వీధి కుక్కలు మీ వెనకాల పడ్డట్టు మీ ఆపోజిట్ జెండర్ వాళ్ళు కూడా అలానే మీ వెనకాల పరిగెడతా ఉంటారు. నా ట్యూటోరియల్స్ ఫాలో అయ్యారు అనుకోండి, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీకేమో లవర్స్ పెరుగుతారు. ఇది ఈ ప్రేమ్ గాడి ప్రామిస్. అర్థమైందా? హలో గైస్, వెల్కమ్ టు ప్రేమ్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అమ్మాయిని లేదా అబ్బాయిని ఎలా పడేయాలి. నేను అబ్బాయిని కాబట్టి ఈ సిరీస్ అంతా మీకు అబ్బాయి పర్స్పెక్టివ్లో చూపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ మీరు అమ్మాయి అయితే దీన్ని మీకు తగ్గట్టుగా అనువాదించుకోండి. అక్కడ ఎవరో సింగిల్ అమ్మాయి ఉన్నట్టుంది. టార్గెట్ లాగ్ చూడ్డానికి కూడా బాగుంది. హే అనుష్క, వాట్సాప్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సారీ, నేను అనుష్క కాదు. యు మస్ట్ హ్యావ్ మిస్టేకెన్. ఓ షిట్, యాక్చువల్లీ సైడ్ నుంచి చూసి నా ఫ్రెండ్ అనుష్క ఏమో అనుకున్నా. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఫ్రెండ్ నుంచి చూస్తే కొంచెం అనుష్క శెట్టి, అనుష్క శర్మ ఇద్దరు మిక్స్ కొట్టినట్టున్నారుగా. చూసారుగా, అమ్మాయితో పరిచయం అవడమే ఏదో యాక్సిడెంట్గా పరిచయం అయినట్టు అవ్వాలి. పరిచయం అయిన 2 minutesకే అమ్మాయి ఫేస్ మీద స్మైల్ తెప్పియాలి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలా ఉండరు అంటారు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఏ ఇద్దరిని తీసుకున్నా ఒక కామన్ థింగ్ అయితే పక్కా ఉంటుంది. ఆ కామన్ థింగ్ ఏంటో తెలుసుకోండి. ఫర్ సపోజ్ మీ ఇద్దరు ఫేవరెట్ హీరో ఒకలా అయి ఉండొచ్చు, మీ ఇద్దరికి కర్లీ హెయిర్ ఉండొచ్చు. మా విషయానికి వస్తే మీకు కూడా కాఫీ ఇష్టమా? మీకు కూడా అంటే మీకు కూడా కాఫీ ఇష్టమా? నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి ఆ కాఫీ కోసమే వస్తా. నేను కూడా. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే అస్సలు గ్యాప్ ఇవ్వద్దు. ఇప్పుడు మాట్లాడే మాట నెక్స్ట్ మాటకి లీడ్ అవ్వాలి. యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఇస్ ద సెకండ్ బెస్ట్ ప్లేస్ ఫర్ కాఫీ. ఓ, మరి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మణికొండలో కుంభకోణం కాఫీ అని ఉంటుంది. అందులో ఫ్రెష్గా బ్రీవ్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తాడు. అందులో 2 ఉస్మానియా బిస్కెట్స్ డిప్ చేసుకుని తింటే బా ఎంత బాగుంటుంది తెలుసా? ఓ వావ్, అయితే పక్కా ట్రై చేయాలి. యా. బై ద వే, ఐ యామ్ ప్రియా. ఐమ్ ప్రేమ్. ప్రియాలంటే అమ్మాయిలు రోజుకు 10 మందితో మాట్లాడతారు నాలాంటి వాళ్ళతో. వాళ్ళందరిలో కల్లా మనమే గుర్తుండాలంటే వాళ్ళకు గుర్తుండిపోయేలా మాట్లాడాలి. హూ డజంట్ లైక్ కాంప్లిమెంట్స్ చెప్పండి? యూ సీమ్ హార్డ్ వర్కింగ్. ఐటీయా? ఓటీ. ఓవర్ టైం చేస్తున్నా. ఓ ఐటీ, ఓటీ, వావ్, వాట్ ఎ టైమింగ్. మీ నవ్వు చాలా బాగుంది. లుక్స్ లైక్ సమ్వన్ ఈస్ ఫ్లర్టింగ్ విత్ మీ. ఏంటి, నవ్వు బాగుందంటేనే ఫ్లర్టింగ్ అనేసుకుంటారా? ఇంకా మీ జుట్టు బాగుంది, మీ కళ్ళు బాగున్నాయి, ఎవ్రీథింగ్ లుక్స్ గార్జియస్ అనుకుంటే ఇంకేమనేసుకుంటారు? యాక్చువల్లీ మీ సిగ్గు ఇంకా చాలా బాగుంది. మన ఫ్లర్ట్ చేస్తున్నామని తెలిసినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఇంకొంచెం దోసి పెంచొచ్చని అర్థం. అమ్మాయి నవ్వింది కదా అని ఎక్కువైపోయింది కదా ఆపేసుకోకండి. కంప్లైంట్స్కి ఫీల్ అయిపోతారు కానీ కాంప్లిమెంట్స్ కాదు. ఓ, మీరు డైటింగా? యా, ఇప్పుడే స్టార్ట్ చేశా. అదేంటి? అంటే ఇప్పటి వరకు ఎవరిని ఇంప్రెస్ చేయాలో తెలియక ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఎంతో కొంత ఫిజిక్ కావాలి కదా, అందుకే. ఓ గాడ్, ఎవరు రాసిచ్చారు ఇవన్నీ నీకు? అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అందరికీ ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఏమీ లేదేంటా అనుకున్నా. కానీ నాలో ఉన్న కళాకారుడు బయటికి రావాలంటే నన్ను ఇన్స్పైర్ చేసే ఒక అమ్మాయి కావాలి. ఏంజల్ లాంటి మిమ్మల్ని చూసాక నాలో ఉన్న రైటర్ యాంగిల్ బయటకు వచ్చింది. దేవుడా, అసలు ఎవరు నువ్వు? ప్రేమ్. ఇప్పటి వరకు సింగిల్ని. మరి ఇప్పటి నుంచి అది మీ మీద డిపెండ్ అయి ఉంది. కలిసినప్పుడు మాట్లాడుకోవడం, తర్వాత ఎవరి దారిని వాళ్ళు టాటా బాయ్ బాయ్ చెప్పుకుని వెళ్ళిపోవడం, దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి? అందుకే ఫస్ట్ మీట్లోనే తన ఫోన్ నెంబరో, ఇన్స్టాగ్రామ్ ఐడియో, ఇంటి అడ్రస్ ఏదో తీసుకోవాలి. అప్పుడే వీ కెన్ గెట్ థింగ్స్ రోల్. ఓకే ప్రేమ్, ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. యాక్చువల్లీ నా ఫోన్ కనిపించట్లేదు, ఒకసారి ఫోన్ చేస్తారా? ఓల్డ్ ట్రిక్ ప్రేమ్. నీ ఫోన్ నీ జీన్స్ పాకెట్లోనే ఉందని కనిపిస్తుంది కదా. అవును కదా.
వెయిటర్ చెప్పండి సార్. ఈ ఫోన్ తీసుకెళ్తా దాచేవా? అదేంటి సార్? తర్వాత చెప్తావా? ఓకే. ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఒకసారి కాల్ చేస్తారా? బాయ్ ప్రేమ్. చూసారా, అలా వారం ముందు బ్రాడ్ డే లైట్ లో స్టార్ట్ అయిన నా ఫ్లర్టింగ్ ఇప్పుడు నైట్ టైం టెక్స్టింగ్ వరకు వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? గెట్ మోర్ పర్సనల్. అర్థం కాలేదు కదా, నేను చూపిస్తా చూడండి. టుడే ఐ గాట్ సో ఇరిటేటెడ్ బేబీ. మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నేనైతే మేనేజ్ చేయలేక సచ్చాను తెలుసా. ఒక రెస్పాన్సిబుల్ సన్నగా తప్పదనుకో. ఎవరికైనా మన ఇంట్లో విషయాలు, మన పర్సనల్ మ్యాటర్స్ చెప్తే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. లైక్ వీడు నాకు ఇవన్నీ చెప్తున్నాడంటే నన్ను ఎంత స్పెషల్గా చూస్తున్నాడో అని. యా సేమ్ హియర్. ఇవాళ నన్ను కాఫీ కూడా కూల్ చేయలేకపోయింది. సో ఇరిటేటెడ్. అండ్ మోర్ ఓవర్ ఈ పీరియడ్స్. యు నో వాట్ ఐ డూ వెన్ ఐమ్ ఆన్ పీరియడ్స్? చూసారా, మనం ఎప్పుడైతే అవతల వాళ్ళు మనల్ని నమ్ముతున్నాం అనే ఫీలింగ్ కలిగేలా చేస్తామో అప్పుడు వాళ్ళు మనల్ని అంత బాగా నమ్మి మనల్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడే మీరు ఫ్లర్టింగ్లో ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు. అంటే పై పైన పొగడతలే కాకుండా లోపల ఏదో మ్యాజికల్ ఫీలింగ్ క్రియేట్ అయ్యేలాగా చేయడం అనమాట. సరే, నేను ఇంకా టెక్స్టింగ్ కంటిన్యూ చేస్తా. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ కంటిన్యూ చేయండి. ఇలా డే అండ్ టెక్స్టింగ్కి కాల్స్కి మీ రిలేషన్షిప్ చేరినాక కొత్తదనం కొంచెం తగ్గుతుంది. ఇలాంటప్పుడే మీరు కాంప్లిమెంట్స్ స్కేల్ అవుట్ చేయొద్దు. ఏంటి ప్రియా, బయటే అనుకున్నా, ఫోన్లో కూడా నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో తెలుసా? ప్రియా, యువర్ సచ్ అ క్యూటీ తెలుసా? యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అనదర్ లెవెల్ బేబీ. ఇవాళ కాఫీ తాగుతుంటే నువ్వే గుర్తొచ్చావు తెలుసా? ప్రేమ్, నీ కాంప్లిమెంట్స్ ఆపుతావా? అసలు నాకు కాంప్లిమెంట్సే నచ్చావు. ఎవరైతే కాంప్లిమెంట్స్ నచ్చవని చెప్తారో వాళ్ళకి ఎవరు కాంప్లిమెంట్స్ ఇవ్వరు. బేసిక్గా ఈ బ్యాచ్కే కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టం. మీరు అస్సలు తగ్గొద్దే. అది కాదు బేబీ, ఇప్పుడు చందమామ బాగుంది అనడం కాంప్లిమెంటా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చూసారు ఎలా బ్లష్ అవుతుందో? దీనికి కాంప్లిమెంట్స్ నచ్చవంట. హా బేబీ. సో మీరు అలా రెగ్యులర్గా మాటలో పెట్టాక మీకు మళ్ళా కలిసే ఛాన్స్ వస్తే ఏం చేయాలో మీరే చూడండి. సారీ బేబీ, లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే బేబీ. ఈ కాఫీ షాప్ గుర్తుందా? హా, మన ఫస్ట్ మీటింగ్లో చెప్పావు కదా ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందని. హా, వాట్ ఈ స్ట్రేంజ్ కనెక్షన్ కదా. మన లాస్ట్ మీటింగ్ కూడా ఇక్కడే అవుతుంది. లాస్ట్ మీట్ ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్లయింగ్ టు యుఎస్. అదేంటి ముందే చెప్పలేదేంటి మరి నాకు? అంటే వీసా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయ్యాక చెప్దామని ఇప్పుడు చెప్తున్నా. ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? ఇప్పుడే కదా మన రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. కావాలంటే మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. ఆ బిస్కెట్. యా, మిస్ యూ బేబీ. ఏంటి ఫ్లయింగ్ కిస్సా? ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చావా? ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ అంట. యూఎస్ నుంచి నీ కిస్ ఫ్లై చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎలక్షన్స్ పోయి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తాయిలే. సరేలే, బాయ్. ఛా, ఆ రోజు అనవసరంగా కాఫీ షాప్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఉంటేనా మంచిగా చిలక గోరింకల్లాగా. ఛా, చూసారుగా, ఆ అమ్మాయి మంచిగా లగేజ్ ప్యాక్ చేసుకుని యూఎస్ వెళ్ళిపోతే నేనేమో ఇక్కడ మా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్తో సర్దుకుపోతున్నా. మీకైతే పాయింట్ అర్థమైందా అనుకుంటున్నా. హౌ టు ఫ్లర్ట్ అండ్ గెట్ థింగ్స్ డన్. సో ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అండ్ అలానే వాటి సొల్యూషన్స్ గురించి నెక్స్ట్ ప్రేమ్ ట్యుటోరియల్స్లో చెప్తా. అప్పటి వరకు ఒక హాట్ కాఫీ చెప్పుకొని ఒక హాట్ అమ్మాయిని పడేసి రెడీగా ఉండండి.